హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరెందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. వీడియో స్టార్టింగ్ ఈ పిక్స్ ఇవన్నీ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సైన్స్ డే మా అబ్బాయి స్కూల్లో ఎలా జరిగింది ఏంటనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ మా అబ్బాయి చేసిన ప్రాజెక్ట్ వర్క్ కూడా మీరు చూశారు. ఇవన్నీ కూడా పిల్లలు వాళ్ళ క్రియేటివిటీని బయటపెట్టడానికి సైన్స్ డే రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాజెక్ట్ వర్క్ చేసుకొచ్చారు. లెటర్స్ రూపంలో కానివ్వండి, అన్ని రకాలుగా చేయించుకొచ్చారు. వాళ్ళు చేసిన, వాళ్ళ పేరెంట్స్ చేసిన పిల్లలకు ఇదొక ఎంకరేజ్మెంట్ అండ్ ఇదొక డిఫరెంట్ థింగ్ అనమాట. చూసారు ఈ పిక్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇదొక గడియారము, అలాగే ఏబీసీ టేబుల్ అని, హౌస్ అని చాలా చక్కగా చేశారనమాట. చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు చెప్పాలంటే. చాలామంది పిల్లలు చేసుకొని వచ్చారు. సో ఇదంతా కూడా అసలు చాలా బాగుందన్నమాట. సో నాకైతే చేయడానికి 2 డేస్ పట్టింది. చిన్నదే అయినా కానీ మనసు పెట్టి చేసి చక్కగా రావడానికి చాలా టైం పట్టింది. ఫైనల్లీ మా అబ్బాయి చాలా హ్యాపీ అండ్ ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అందరిలో కూర్చొని వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడము, వాడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చేశాడనమాట, ఒక కొత్త ఇదిని. సో వీడు వరుణ్, మీరు చూసే ఉంటారు. సో ఇలా డయాగ్రామ్స్ వేయడము, హౌసెస్ చేయడము, డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో చాలా చక్కగా అనిపించింది అండ్ హ్యాపీ థింగ్ అనమాట. సో మీకు ఏది నచ్చింది, ఎలా ఉంది అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ప్రవీణ మేడం అయితే ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇది కూడా చాలా బాగుంది. క్యాపిటల్ లెటర్స్ అనమాట. ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరు ఎంతవరకు చేయగలరు ఏంటనేది అవన్నీ చేసుకొని వచ్చారనమాట. నాకైతే చిన్నది చెప్పారు కాబట్టి చేశాను. ఇక్కడ మావాడైతే ఆ లెటర్స్ అవన్నీ చెప్తున్నాడు. ఆ రోజు మా చిన్నోడిని కూడా తీసుకుని వెళ్ళాను. వాడు కూడా ఎంజాయ్ చేశాడనమాట, మా చిన్నోడు కూడా. మా అబ్బాయి చెప్తూ మురిసిపోతూ ఉన్నాడు ఇక్కడైతే. సో చాలా చక్కగా అనిపించింది. యాక్చువల్గా ఇక్కడ సిగ్నల్ లైట్ ఉంది కదా, మేము అదే చేద్దామని అనుకున్నాము. మళ్ళీ ఎందుకు అని వేరే చేసామన్నమాట. మా వాడు చెప్పాడు. ఇప్పుడు ఎలా జరిగింది ఏంటనేది మీరు చూసేయండి. కానీ ఇప్పుడు బస్సుల్లో, కార్లలో ఇంకా వేగంగా సముద్రాలు దాటి అవతలికి వెళ్ళాలంటే విమానాల్లో వెళ్ళగలుగుతున్నాం. విమానాలు, హెలికాప్టర్లు, షిప్లు ఇవన్నీ కనుక్కోవడం కారణం సైన్స్. ఒక్క నిమిషం. మరి సైన్స్ ఏ విధంగా అభివృద్ధి చెంది మానవుడు కష్టపడకుండా ప్రతిదీ కూడా సుఖవంతం. ఇంట్లో కూడా చూసుకుంటే ఎన్నో రకాల వస్తువులు వచ్చాయి. ఒకప్పుడు నీళ్లు కిలోమీటర్ల దూరం నుంచి తీసుకురావాలి. ఈరోజు మరి బోరింగ్ మిషన్ కనిపెట్టి, ఆ బోర్ వేసి మోటార్లు కనిపెట్టి స్విచ్ వేయగానే ఇంట్లోకి వాటర్ వస్తుంది. అదేవిధంగా ఇంట్లో పచ్చళ్ళు కానీ ఇవి నూరకుండా మిక్సీ, అట్లా ప్రతిదీ కూడా మానవ జీవితం సుఖమయం కావడానికి ఎవరో కారకులు, శాస్త్రవేత్తలు. మరి అటువంటి శాస్త్రవేత్తలు ముఖ్యులు సర్ సివి రామన్ గారు. ఆయన 1928లో ఫిబ్రవరి 28వ తారీఖు రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఒక నూతన ఆవిష్కరణ కనుగొనడం జరిగింది. ప్రపంచానికి వెలుగునివ్వడం జరిగింది. అందుమూలంగా ఆయనకి 1930 ఇక్కడ పెట్టారా? అబ్బా, అది తీసుకురావడం మర్చిపోయా బుజ్జోడా. హ్యాపీయా బుజ్జోడా? బాగుందా? పడిపోతాయి, వస్తాయి, ఉంటాయి. ఇదేగా నువ్వు చెప్పింది, ఆల్రెడీ చేసేసారని. అదేగా నువ్వు చేద్దామని.
తినొచ్చా ఇది? ఇదెవరిది? నీదా? పైనాపిలా? ఓకే. అవునా? ఏదో ఒకటి చేయాలి కదా. అమ్మాయి చేసిందా? వాళ్ళు ఏం చేస్తారు? ఆహా, నేను 2 చేసి ఇచ్చా మా వాడికి. ఏదో ఒకటి బాగున్నాయి. ఏం ప్రాజెక్ట్ 2-3 రోజులు పట్టింది. అసలు నిద్ర లేకుండా చేశాను నేనైతే. నాకు కూడా అంతే, అసలు 12 అయింది. అట్లా చిన్న కనిపించింది కదా, చేసేటప్పుడు చాలా టైం పట్టింది. అది నువ్వేం చేసా? సదస్కోపా? ఓకే. టాబ్లెట్స్, మెడిసిన్ కిట్టా? ఓకే. నువ్వు లేవు గారా ప్రాజెక్ట్లో, ఉన్నావా? ఎన్ని కాదు ఎన్ని? చిల్డ్రన్ ATM కార్డా? అబ్బో, డబ్బులు తీసుకోవాలా మేము? ఇప్పుడు కార్డు పెడితే వస్తుందా? వస్తుందా? ఓ, రావట్లేదు. వచ్చినాయా? ఇరుక్కుపోయినాయి డబ్బులు. ఓ, ఏంది హౌసా ఇది? ఏంటి వాటర్ బాటిల్ పెట్టారు? ఏంటది? ఆహా, ఓకే. ఎయిర్ ద్వారా వాటర్ వస్తాయా? అయ్యయ్యో. నువ్వు? ఆహా, ఓకే. ఇది హౌసా? బాగుంది. చిన్నబాబు, అన్నయ్య దగ్గర కూర్చో. మేడం, ఓకే సార్.
రండి రండి పిచ్చి గారు చంద్రబాబు నాయుడు సాంకేతిక సమస్యల కారణంగా ఒక 5 నిమిషాలు డిలే అవుతుంది. లాంచ్ మాస్టర్ సమయం మరి తాత్కాలికంగా వాయిదా సో మొత్తానికి చంద్రయాన్ 3 అయితే ట్రై చేశారు, పాపం సక్సెస్ అయితే అవ్వలేదు, అదైతే ఊడిపోయిందనమాట. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం, సైన్స్ డే ఇంకొకటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే సేఫ్, స్టే హెల్దీ, బై బై, టేక్ కేర్.